గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికకు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని సీమలోని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాల్లోని అందిరినివా సుజల స్రవంతి పంపింగ్ స్టేషన్ నుంచి ఆయన గురువారం నీటిని విడుదల చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం అల్లూరులో బహిరంగ సభలో మాట్లాడారు. రాయలసీమ చరిత్రలో నేడు ఒక శుభదినం. సీమను మార్చేది నీళ్లే. నేను ఇక్కడే పుట్టి పెరిగా. కరువు కష్టాలు నాకు తెలుసు. అందుకే అందినివా పనులను 100 రోజుల్లోనే పూర్తి చేసి చూపించాం. కాలంలో ఇకపై 3850 క్యూసెక్కులు నీరు ప్రవహిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అక్రమ్ మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు. కేసును మళ్లీ విచారించండి. ఇరుపక్షాల వాదనలు విన్నాక తుది ఉత్తర్వులు ఇవ్వండి. హైకోర్టుకు సుప్రీం ఆదేశం. ఇలాంటి విచారణ గురించి ఎప్పుడు వినలేదని వ్యాఖ్య. అక్రమ్ మైనింగ్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు మే 29 జారీ చేసిన ఉత్తర్వులు సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. కౌంటర్ దాఖలు చేస్తామని తాము చెప్పిన పట్టించుకోకుండా ఆ రోజు కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్న ఏపీ ప్రభుత్వ వాదనలోకి పరిగణన తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి విచారించాలని హైకోర్టును ఆదేశించింది. జస్టిస్ పివి సంజీవ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై గురువారం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి వాదనలు వినిపిస్తూ హైకోర్టు తమ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వకుండానే వారం రోజుల్లో కేసు విచారణ ముగించిందన్నారు. అందువల్ల ఈ కేసు పునర్విచారణ కోసం హైకోర్టుకు పంపాలని కోరారు. వంశీ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదిస్తూ ఈ కేసులో తాము వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం 2 సార్లు చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలా ఎక్కడ చెప్పిందో చూపండి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అడిగినటువంటి సందర్భాన్ని ఇక్కడ ప్రధానంగా అడగడంతో ఆయన హైకోర్టు ఉత్తర్వులను చదివి వినిపించారు. అందులో ఎక్కడా వాదనలకు సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లేదు కదా న్యాయమూర్తి ప్రశ్నించారు. రోహ్తగి జోక్యం చేసుకుంటూ హైకోర్టు ఈ కేసును రోజువారీ వాయిదా వేసుకుంటూ పోయింది తప్ప ఎప్పుడు తమ వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వలేదన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ స్పందిస్తూ ఇలాంటి విచారణ గురించి తాము ఎప్పుడు వినలేదన్నారు. అంతకుముందు జస్టిస్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ తమ వాదనలు వినకుండానే హైకోర్టు తీర్పు వెల్లడించిందన్న రోహ్తగి వాదనలతో ఏకీభవించారు. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్కు సమయం అడిగినట్టు హైకోర్టు ఉత్తర్వులో ఉందన్నారు. ప్రతివాదికి మధ్యంతర రక్షణ ఉన్న సమయంలో కౌంటర్ దాఖలు చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. రోహ్తగి చెప్పిన వాదనలు హైకోర్టు ఉత్తర్వులు ప్రతిఫలిస్తున్నాయంటూ మే 29 జారీ చేసిన ఉత్తర్వును కొట్టేస్తున్నామని తేల్చి చెప్పారు. ఈ కేసును పునర్విచారణ కోసం హైకోర్టుకు తిప్పి పంపుతున్నట్టు పేర్కొన్నారు. వారంలోపు కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారన్నారు. వెంటనే దీనిపై ఇరుపక్షాల వాదనలు విని సాధ్యమైన త్వరగా విచారణ ముగించాలని హైకోర్టు నిర్దేశించారు. ఈ దశలో వంశీ తరపు న్యాయవాది జోక్యం చేసుకుని తన క్లయింట్ జైల్లో ఉన్నప్పుడు పీటీ వారెంట్ అమలుపై స్టే ఇచ్చారని, ఇప్పుడు ఆయన బెయిల్పై బయటకు వచ్చినందున అరెస్ట్ చేసే అవకాశం ఉందని మధ్యంతర రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోలీసులను సంప్రదించకుండానే విజయోత్సవాలకు పిలుపు. చిన్నస్వామి స్టేడియం ఘటనపై కర్ణాటక ప్రభుత్వ నివేదిక. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ మైదానం వెలుపల జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో కీలక విషయాలను గురువారం వెల్లడించింది. పోలీసులకు సంప్రదించకుండానే ఆర్సీబీ విజయోత్సవానికి పిలుపునిచ్చిందని పేర్కొంది. నివేదికను రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం కోరిన ఉన్నత న్యాయస్థానం తిరస్కరించడంతో విడుదల చేయక తప్పలేదు. ఘటనకు ఐపీఎస్ అధికారులకు బాధ్యులను చేసి సస్పెండ్ చేయని ప్రభుత్వం సమర్థించుకుంది. పోలీసు అధికారులు ఆర్సీబీ జట్టు యాజమాన్యం డిఎస్సీ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులను సేవకుల్లా ప్రవర్తించడంతోనే ఘటన తీవ్రత పెరిగిందని పేర్కొంది. విజయోత్సవాలు నిర్వహించే విధానంపై మాత్రమే సమాచారం ఇచ్చాం. ఆర్సీబీ విజయం సాధిస్తుందో లేదో తెలియక వేడుకలు ఎంతమంది వస్తారో సమాచారం లేక అనుమతులు ఇవ్వలేదు. విజయం అనంతరం పోలీసులకు సంప్రదించకుండా ఆర్సీబీ తన అధికారికి ఎక్స్ ఖాతాలు విక్టరీ పరేడ్ గురించి పోస్టు పెట్టింది. విజయాన్ని బెంగళూరు ప్రజలు ఆర్సీబీ అభిమానులతో జరుపుకోవాలని కోహ్లీ పోస్ట్ చేశారు. 35,000 మంది పట్టే స్టేడియానికి 3.5 లక్షల పైగా అభిమానులు వచ్చారు. వేడుకను రద్దు చేయాలనుకున్న భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో కుదరక కార్యక్రమాన్ని కుదించాల్సి వచ్చిందని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. నాటి తొక్కిసలాట్లో 11 మంది మృతి చెందినటువంటి నేపథ్యంలో అది వాళ్ళ మీదకి తోసేశారు. ఇకపోతే వాహన ప్రమాదాల కేసుల్లో బీమా పరిహారం నేరుగా బాధితుల ఖాతాల్లోకే పరిపాలనాపరమైన ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు. వాహన ప్రమాదాల్లో బాధితులకు నష్టపరిహారాన్ని బీమా సంస్థలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయాలని హైకోర్టు పాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కోర్టులు మంజూరు చేసే పరిహారాన్ని బీమా సంస్థలు నేరుగా బాధితులకు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్బీజీ పార్థసారథి రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలకు మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇకపై ఈ కేసులో బాధితులు తమ బ్యాంక్ ఖాతాల వివరాలు కూడా దరఖాస్తులో పొందుపరచాలి. బీమా సంస్థలు పరిహారాన్ని బాధితుల ఖాతాల్లో నేరుగా జమ చేసేలా న్యాయమూర్తులు తమ తీర్పుల్లో పేర్కొనాలని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పారామౌంట్ హోటల్ ఫ్లాట్ నెంబర్ 5801 దుబాయ్లో మద్యం కుంభకోణం నిందితులు ఉన్న డెన్ ఇదే. రాజభోగాలతో కూడినటువంటి అత్యంత విలాసవంతమైన జీవనం. చాణక్య వరుణ్ సహా వైకాపా ముఠా స్థావరం అక్కడే. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణరావు ఆధీనంలో ఆ ఫ్లాట్ అతడితో కలిసి కొన్నాళ్ళు అదే ఫ్లాట్లో ఉన్న వైకాపా మద్యం ముఠా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇప్పుడు ముఠా అనే పదాన్ని పదే డైరెక్ట్గా వాడుతుంది. అంటే ఇది ఒక సైకలాజికల్ గేమ్ అనమాట. ఎదుటి వాళ్ళ గురించి ఒక వ్యతిరేకత రావాలి అంటే
వాళ్ళని ద్రోహులుగా, నేరస్తులుగా, అక్రమార్కులుగా, అవినీతి పరులుగా ప్రజల్లోకి ప్రతి వార్త ద్వారా తీసుకెళ్ళాలి. ముఠా అనే పదం ఎప్పుడొస్తుంది? పోలీసులు ఒకళ్ళని పట్టుకుని వీళ్ళంతా ఒక ముఠాగా చేస్తున్నారని చెప్పి ధృవీకరించి న్యాయస్థానం ఫైనల్ చేశాక వస్తుంది. వీళ్ళే ముఠా అంటారు. ఇప్పుడు వీళ్ళది కూడా ఒక ముఠానే కదా, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ముఠానే కదా, నీచ జర్నలిజం చేసే ముఠానే కదా. ఒక ఫ్లాట్లో వాళ్ళు ఉంటే ఏమైపోతుంది? ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడ పనిచేశారని చెప్పారు, బంగారం కొన్నారని చెప్పారు, మళ్ళీ ఇంకో పక్కన పెట్టుబడులు పెట్టారన్నారు, అక్కడ హోటల్లో పడుకున్నారు. ఎవడి వ్యాపారాలు, ఎవడి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకుంటాయి. దాంట్లో ఏదో జరిగిపోయింది, అక్కడ ఆడేదో పడుకున్న సెంటర్ కూడా అడ్రస్ తీసుకొచ్చి ఆడ పడుకున్నారు, అక్కడే ఎంజాయ్ చేశారు. ఏంది ఇది? జగన్కి డబ్బులు వెళ్తే వీళ్ళందరికీ ఎందుకు ఇస్తారు? చెల్లెలకి ఇవ్వలేదని వీళ్ళే రాశారు కదా. కామన్ సెన్స్తో ఆలోచిస్తే, కాకపోతే ఇక్కడ కామన్ సెన్స్ కాదు, కామన్ సెన్స్. ఏదో ఒక కోరికని మనసులో పెట్టుకుని ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టడానికి తమ చేతిలో ఉన్నటువంటి అస్త్రమైన జర్నలిజాన్ని నీచంగా వాడుతున్నటువంటి వార్తలకి సజీవ సాక్ష్యం ఇలాంటి కథలు. రోజుకొకటి అల్లుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అన్నటువంటి. అయితే 39,509 కోట్ల పెట్టుబడులు, 30,899 మందికి ఉపాధి, ఇప్పటి వరకు 8 SIPBలు, 109 ప్రాజెక్టులు, మొత్తం 5.74 లక్షల కోట్ల పెట్టుబడులు కామోదు. రాష్ట్రంలో 39,509 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాలకు సంబంధించిన 22 సంస్థలు ఆసక్తి చూపాయి. వాటి ద్వారా 30,899 మందికి ఉపాధి కల్పించినట్టు సంస్థల ప్రతిపాదనలు పేర్కొన్నాయి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 8వ సమావేశం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం గురువారం జరిగింది. పరిశ్రమల శాఖ నుంచి 11, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించి ఒక్కొక్క ప్రాజెక్టుకి మండలి ఆమోదం తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నూతన పర్యాటక విధానంతో ఆతిథ్య రంగం ఊతం, రాష్ట్రంలో కొత్త హోటల్ రానున్నాయి, స్టార్ హోటళ్లకు ఆస్తి పన్ను, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ఏపీ స్టార్ హోటళ్ల సంఘం వినతి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానం ఎంతో బాగుందని, ముఖ్యమైన నగరాల్లో ఆతిథ్య రంగంలో కొత్త హోటల్ రానున్నాయని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్వి స్వామి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మేరకు రాష్ట్రంలోని హోటళ్లలో 50,000 గదులు అవసరమవుతాయని, అందుకు తగ్గట్టుగానే అమరావతి, విశాఖ, తిరుపతి, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త హోటళ్ళు వస్తున్నాయన్నారు. ఒక్క అమరావతిలోని 17 అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. గురువారం విశాఖ అసోసియేషన్ కీలక సమావేశం నిర్వహించారు. స్వామి మాట్లాడుతూ కొత్త హోటళ్లకు రాయితీలు ఇస్తున్న తరహాలో పాత హోటళ్లకు కూడా ఇవ్వాలని కోరారు. స్టార్ హోటల్ నిర్వహణలో ఇబ్బందుల అభివృద్ధికి పలు సూచనలు, సలహాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ సంఘాన్ని నెల కిందట ప్రారంభించామన్నట్టు చెప్పారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి కరువైన కూటమి చేయూత, బలిపీఠంపై అన్నదాత, ఏడాది పాలనలో 250 మందికి పైగా రైతులు బలవర్మనం, ఓవైపు వైపరీత్యాలు, మరోవైపు సర్కారు నిర్లక్ష్యం, అందని పెట్టుబడి సాయం, అదనకు దొరకని విత్తనాలు, ఎరువులు, ఏడాదిలో ఏ ఒక్క పంటకు దక్కని మద్దతు ధర, అటకెక్కిన పంటల బీమా, అందరిని నష్టపరిహారం, తడిసి మోపిడవుతున్న అప్పులు, భారమవుతున్న కుటుంబ పోషణ, అప్పుల బాధ తాళలేక ఆదుకునేవారు లేక ఆత్మహత్యలు కొడిగడుతున్న రైతులు, అత్యధికంగా ఉమ్మడి కర్నూలులో 68, అనంతపురంలో 46, వైఎస్ఆర్ జిల్లాలో 37, శ్రీకాకుళంలో 27 మంది ఆత్మహత్య, కానీ 104 మంది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ బుకాయింపు, వ్యక్తిగత కారణాలని చెప్తూ రైతు ఆత్మహత్యలు నమోదు చేయని వైనం, బాధిత కుటుంబాలకు పైసా విడుదల చేయని కూటమి సర్కారు అంటూ 5 ఏళ్ల పాలనలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం అన్నటువంటి వార్తను హైలైట్ చేసి, మార్కాపురానికి చెందిన రాజారావు 10 మంది 7 ఎకరాల కలుగు తీసుకున్న డేటా, మిర్చి, పత్తి తదితర పంటలు సాగు చేస్తున్నాడు. ఏడాదిగా పెట్టుబడి సాయం అందకపోవడంతో ₹3 వడ్డీకి అప్పు తెచ్చాడు. పంటల సాగు కోసం చేసిన అప్పులు 25 లక్షలకు చేరే. ఇటీవలే అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి గొడవ చేశాడు. ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక నష్టపోయి వచ్చే సీజన్లో ఇచ్చేస్తానని చెప్పే ప్రయత్నం చేశాడు. ఏడాదిగా ఇదే చెప్తున్నా ఉండడంతో ఎలమంది తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జూలై 7న పొలంలోనే పురుగు మందు దాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు దిక్కెవరుంటే ఆయన కుటుంబం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇరాక్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం, 60 మందికి పైగా సజీవ దహనం, నగర టీడీపీ ఎమ్మెల్యే నోటి దూరత అంటూ మరొక వార్తను హైలైట్ చేశారు. వ్యక్తిత్వ హననం చేస్తూ మెసేజ్లు, వంతపాడుతూ ఐటీడీపీ దుష్ప్రచారం, రోజా ఫిర్యాదు చేసినా పట్టించుకొని నగర పోలీసులు మహిళలపై జరుగుతున్న అక్రోచాలపై గొంతెత్తినందుకు కక్ష కట్టారు. ఇది ప్రమాదకరమైన సంస్కృతి అని రోజా ఆగ్రహం, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొని పుష్పశ్రీవాణి, వరదు కళ్యాణి, శ్యామల స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అంద్రినేవాపై చంద్ర నాటకం, మల్యాలలో అంద్రినేవా మోటార్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన చంద్రబాబు, అంద్రినేవా పథకాన్ని తానే చేపట్టి తానే పూర్తి చేశానంటే రైతులు ఎదుటే పచ్చి అబద్ధాలు పలికిన సీఎం, ఏటా నీటిని విడుదల చేస్తున్న ఇన్ఛార్జి మంత్రి ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఢిల్లీ నుంచి వాయు మార్గంలో మల్యాల వెళ్లి నీటిని విడుదల చేసిన చంద్రబాబు, తొలి దశ కాలు విస్తరణ, రెండో దశ కాలు లైనింగ్ పనుల్లో భారీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి డ్రామా, 1996 లోక్సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు రైతుల్ని మభ్యపెడుతూ అంద్రినేవాకి చంద్రబాబు శంకుస్థాపన, 1999 ఎన్నికలకు ముందు మరోసారి రైతులు మోసం చేస్తూ మళ్లీ పునాదిరాయి, 40 టీఎంసీల సామర్థ్యంతో కూడిన సాగునీటి పథకాన్ని 5 టీఎంసీలకు కుదించి తాగునీటి పథకంగా మార్చేసిన చంద్రబాబు,
2014-19 మధ్య నీటిని విడుదల చేయకుండా రైతులకు ద్రోహం, అందినివా సామర్థ్యాన్ని 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచిన వైఎస్ జగన్ తిరిగి అందినివా సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు కుదించి రైతులకు ద్రోహం చేసిన చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భయపెట్టి బెదిరించి మా ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తామంటూ పొగాకు రైతుకు పచ్చబ్యాచ్ హెచ్చరిక, పాడైన పొగాకునే ట్రాక్టర్తో తొక్కించినట్టు చెప్పాలని ఒత్తిడి, రైతుతో బలవంతంగా సాక్షి ప్రతుల దగ్ధం, సాక్షి టీవీ9 విలేకరులపైన పోలీసులకు ఫిర్యాదు, ఎప్పుడేం జరుగుతుందోనని రైతు బిక్కు అంటూ పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అనుచరుల బరితెగింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు అంటూ తనను చంపేస్తున్నాను టీడీపీ నేతకు రాయుడు మెసేజ్ పెట్టాడు, పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరం, ఏపీకి బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుంది, కన్నీరు మున్నీరవుతుంది, రాయుడు అమ్మమ్మ సోదరి అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే తన మనవడిని చంపేస్తాను భయంతో కాళ్ళు పట్టుకున్న కనికరించలేదని శ్రీనివాసులు రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ కన్నీరు మున్నీరయ్యారు. పవన్ కళ్యాణ్ పిచ్చిగా అభిమానించిన తన సోదరుని హత్య చేశారని తెలిసిన జనసేన అధినేత ఇంతవరకు స్పందించకపోవడం అన్యాయమైన రాయుడు సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రాయుడు హత్య విషయంపై తమకు న్యాయం చేయాలని కీర్తితో పాటు ఆమె అమ్మమ్మ రాజేశ్వరమ్మ గురువారం శ్రీకాళహస్తి డీఎస్పీని గెలిచారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జనసేన మాజీ ఇన్ఛార్జి కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసుని ఏపీకి బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయుడు హత్య కేసుని ఏపీకి బదిలీ చేయాలని కుట్రలు చేస్తున్నారని తమిళనాడు పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగాలని తమిళనాడు పోలీసులు విచారణ జరపాలని అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. రాయుని చంపిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన అభిమాని జనసేన కార్యకర్త హత్యకు గురైతే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పరామర్శ లేదని, ఫోన్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడి పేట చంద్రతో తన మనవడు ఫోన్ టచ్లో ఉన్నాడని రాజేశ్వరమ్మ వెల్లడించారు. వినూత సమాచారం వీడియోలు పంపిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపించారని విమర్శించారు. పేట చంద్ర ద్వారా తన మనవడితో మాట్లాడిన సంభాషణలు చాటింగ్ మెసేజ్లో ఉన్నాయని, తాను దొరికిపోయానని ఎమ్మెల్యే అనుచరుడు చంద్రకు రాయుడు మెసేజ్ చేస్తే నీ చావు నువ్వు చావు మా పేర్లు చెప్పొద్దని మెసేజ్ పెట్టినట్టు కన్నీరు మున్నీరు పెట్టుకున్నారు. రాయుని చంపకముందు 5 సార్లు పంచాయతీ జరిగిందని, మనవడిని చంపొద్దని వినూత్ దంపతులు కాళ్ళు పట్టుకుని బతిమాలాడని, అయినా కనికరం చూపలేదని రాజేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చంపేస్తారని తెలిసి వినూత ఇంటి నుంచి దూకి పారిపోయేందుకు రాయుడు ప్రయత్నించడం వల్ల అతడి కాళ్ళు విరిగాయని, అది సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిందని, ఆ తర్వాత రాయుని పక్కనే పెట్టుకుని వినూత్ దంపతులు తమతో మాట్లాడిన రాజేశ్వరమ్మ చెప్పారు. ఎక్కడికి పారిపోకుండా ఇద్దరితో కలిసి వినూత్ దంపతులు రాయుడిని నిర్బంధించి కాళ్ళు చేతులు కట్టి కూర్చోబెట్టారని విమర్శించారు. రాయుడికి డబ్బులు ఇచ్చారని చెప్తున్నాను, ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలని డిమాండ్ చేశారు. రాయుడి హత్య వెనక తన ప్రమేయం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరొక వైపున తెలిపారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాయుడు హత్య వినూత్ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నా, రాజకీయ కోణంలో తనపై అభాండాలు వేస్తున్నారన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దమ్ముంటే జగన్ ప్రశ్నలకి బదులు ఇవ్వండి, సమాధానం చెప్పలేక అవాస్తవాలతో టీడీపీ కూటమి నేతలు దాడి, అక్రమ కేసులకు భయపడేది లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్, పోలవరం బనకచెర్లపై బాబుడు రామాలు, ఏపీ మంత్రి నిమ్మల, తెలంగాణ సీఎం పీఐబీ పరస్పర విరుద్ధ ప్రకటనలే దీనికి నిదర్శనం, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే పోలీసుల ఔన్నత్యాన్ని కాపాడేందుకు వైఎస్ జగన్ మాట్లాడారు. ఆయన అభినందించాల్సిపోయి ఆక్షేపించిన విడ్డూరం పోలీసు అధికారుల సంఘం వ్యాఖ్యలపై నలమూరు చంద్రశేఖర్ రెడ్డి, నగర్లో 2 కౌన్సిలర్ల అక్రమ అరెస్ట్ అంటూ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇదే నిదర్శనం అంటూ మాజీ మంత్రి రోజా ఆగ్రహం, తమిళనాడులకు 7 టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నగర టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ బ్యాచ్ పట్టుబడగా తప్పుడు వాంగ్మూలంతో పోలీసులు 2 వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను అరెస్ట్ చేశారు. వివరాలు ఇసుకను అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న 7 టిప్పర్లను ఇటీవల నగర పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన సూత్రధారి అయిన భరత్ అదుపులో తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేయడానికి భరత్ ఇచ్చిన తప్పుడు వాంగ్మూలంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ బీడీ భాస్కర్ బిలాల్పై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వాళ్ళని గురువారం ఉదయం 11 గంటలకు పుత్తూరు సబ్ కోర్టులో హాజరుపరిచారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రోజా పుత్తూరు కోర్టు వద్దకు చేరుకున్న ఎస్ఐ విజయ్ని పలు ప్రశ్నలతో నిలదీశారు. ఇసుకను ఎక్కడ అక్రమంగా తరలిస్తుంటే వీరిని పట్టుకున్నారు. సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న ప్రజాప్రతినిధులను అర్ధరాత్రి సమయంలో ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అసలు రాజంపేట నుంచి నగరం మీదుగా తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలించడం వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ సాధ్యపడే విషయమేనా అని నిలదీశారు. అన్ని ప్రశ్నలకు సీఎని అడగాలంటే ఎస్ఐ నీళ్లు నమ్మలేరు. ఇసుక మాఫియాకు ప్రధాన సూత్రధారి అయిన గాలి భానుప్రకాష్ ప్రధాన అంచుడు భరత్ నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై అక్రమ కేసులు బనాయించారు. రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీసులు అమలు చేస్తున్నారని ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు. తప్పుడు కేసులకు భయపడే పరిస్థితుల్లో లేవని, పార్టీ కేడర్కు వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు వైఎస్ జగన్ అండగా ఉంటారని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాంకేతిక విద్య నిర్ణయాలు మిథ్య అంటూ ఆర్జీయూకేటీని పట్టించుకుని కూటమి సర్కార్ కొత్త ప్రభుత్వం కొలువుదీరేక ఇన్ఛార్జీల దిక్కు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వెనుగడుగు, పూర్తి అయిన అడ్మిషన్ల ప్రక్రియ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నగర టీడీపీ ఎమ్మెల్యే నోటి దురద, మాజీ మంత్రి ఆర్కే రోజుపై అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలను అవమానపరచడం, కించపరచడం అధికార టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. ఇంట్లో మహిళలు ఏమనుకుంటారని కనీస స్పృహ లేకుండా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మహిళా నేతలపై నిస్సిగ్గుగా నోరు పారేసుకున్నారు. మొన్న కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను
అసభ్యంగా దూషిస్తూ ఆ వాహనంపై టీడీపీ సైకో మోకలు దాడి చేసి ఘటనపై రాష్ట్రం అట్టుడుగుతుండగా మరోవైపు మాజీ మంత్రి ఆర్కే రోజాపై సభ్య సమాజం సిగ్గుపడేలా దుర్భాషలాడుతూ ఐటీడీపీ చిత్తూరు జిల్లా నగర్ టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెచ్చిపోయారు. పత్రికల్లో రాయడానికి వీల్లేనంతగా బూతులు తిడుతూ ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. మహిళా లోకం అసహించుకునేలా సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు ట్రోల్ చేశారు. వ్యవహారంపై ఆర్కే రోజు గురువారం చిత్తూరు జిల్లా నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా తనపై ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి 2000 ఇస్తే ఏ పైన చేసేది, మార్కెట్లో ఆ మాట ఉంది, ఆమె నేడు 2000 కోట్లు సంపాదించింది, ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ, ఈ పిచ్చి దాంతో వాళ్ళ పార్టీకి నేతకు పిచ్చి ఎక్కిందా, ఈయన పిచ్చి ఈమెకి ఎక్కిందా, ఆయన పిచ్చి ఈమెకి ఎక్కిందా తెలియడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. వ్యక్తిత్వం చేసేలా మాట్లాడి నగర ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంపై అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. నేను రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలిబాన్ నన్ను అసభ్యకరంగా దుర్భాషలాడుతూ బాధ పెట్టారు. ఇది నాకు మాత్రమే జరిగిన అవమానం కాదు, అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసి ప్రతి మహిళపై జరిగిందాడి. ఇలాంటి రాష్ట్రంలోన మనం నివసిస్తున్నాం. ఇది ప్రమాదకరమైన సంస్కృతి, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భానుప్రకాష్పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళా లోకం అసహించుకునే సభ్య సమాజం తలదించుకునే మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి నగర టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడారు అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. సినిమా వాళ్ళంటే ఎందుకు మీకు ఎంత చులకన, మీరు నెత్తిన ఎక్కించుకున్న పవన్ కళ్యాణ్ సినిమా వ్యక్తి కాదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. వీళ్ళు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఆ మాట మాట్లాడనీయకుండా ఆపితే వైసీపీకి ఈ మాట అనే అర్హత ఉంటుంది, వైసీపీ పత్రిక ఉంటుంది. అక్కడేమో ప్రశాంత్ రెడ్డి మీద మాట్లాడిన వ్యాఖ్యలను గురించి సమర్థించుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళని తిడతా ఉంటారు. చివరికి లేడీస్ బలిపశువులు అవుతున్నారు. లేకపోతే ఆంధ్రజ్యోతి నీళ్లపై గొడవలొద్దు అంటూ 2 రాష్ట్రాలు బాగుండాలి, ఇచ్చిపుచ్చుకుందాం చంద్రబాబు, మలయాళ నుంచి అందినవాకి నీటి విడుదల, గోదావరి జలాలు వాడుకోమని తెలంగాణకి చెప్పాను అంటూ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే వంశీకి సుప్రీం షాక్, జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులు పక్కన పెట్టిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వెనకుండా ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించిన బెంచ్ పీటీ వారెంట్స్ గురించి ఏదో అనుభవం వంశీ తరపు న్యాయవాదిపై ఆగ్రహం, ప్రభుత్వం వాదనలు సమగ్రమైన తీర్పునివ్వాలని హైకోర్టుకు ఆదేశాలు, 4 వారాల్లో విచారణ ముగించాలని స్పష్టీకరణ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే దుబాయ్ బంధం నిజమే, తెలంగాణ ట్యాపింగ్ నిందితుడి ఫ్లాట్లోనే లిక్కర్ స్కామ్ దొంగల మకం, చాణక్యతో పాటు మరో 4 అదే ఫ్లాట్లో శ్రవణరావు కూడా బాస, ఫ్లాట్ ఇచ్చింది రెంటల్ ఏజెన్సీగా, శ్రవణరావు వివరాలు టవర్ రిజిస్టర్లో నమోదు, సహయజమాని ఆకర్షక అద్దెవాటా చెల్లించిన తీరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సైబర్ నేరగాళ్లకు చెక్ అంటూ ఆన్లైన్ మోసాల కట్టడికి సైబర్ వింగ్ ఐబీజీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో ఏర్పాటు. ఇందులో ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీలు అధునాతన సైబర్ టూల్స్తో రంగంలోకి. అచ్యుతాపురం సామర్లకోట ఘటనతో డీజీపీ గుప్తా అప్రమత్తం, వింగ్కి శ్రీకారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచిది, ఇప్పుడు సైబర్ క్రైమ్సే అత్యధికంగా జరుగుతున్నటువంటి సందర్భంలో. లేకపోతే ద్వారంపూడి దర్జా అంటూ ఒక వార్తని హైలైట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సీఎం తర్వాత సీఎంగా గోదావరి జిల్లాలో చెలరేగిపోయిన కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికీ తన తీరుతో అధికారులకు నీళ్లు తాగిస్తున్నారు. గన్లు, గ్రావెల్, ఇసుక ఒకటేంటి ఎక్కడ పడితే అక్కడ వాలిపోయి ఆనాడు కోట్ల వెనకేసుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే అడ్డగోలు వ్యవహారం మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కాకినాడలో ద్వారంపూడి చానాలుగా నీళ్ల వ్యాపారం చేస్తున్నారు. కాకినాడ పోర్టుకు వచ్చే నౌకలకు నీళ్లు విక్కిరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కానీ ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన నీటి బాకాయలు మాత్రం గడ్డలేదు. 11 ఏళ్ల నుంచి ఎగవేస్తుండటంతో ఇప్పుడు ఆ బకాయి 13.84 కోట్లకు చేరింది. కాకినాడ నగరాన్ని అనుకుని ఎరువుల కర్మాగారం, ఆయిల్ ఫ్యాక్టరీలు, కాకినాడ సీపోర్ట్ ఉన్నాయి. వీటికి నిత్యం పారిశ్రామిక అవసరాలకు నీళ్లు అవసరం. బాయిలర్ల కూలింగ్ దగ్గర నుంచి గ్రీన్ బెల్ట్ నిర్వహణ, ఉద్యోగులు, కార్మికుల అవసరాలకు నీళ్లు కావాలి. కాకినాడ సీపోర్ట్లో కార్గో ఎగుమతి దిగుమతుల సందర్భంగా పనిచేసే కార్మికులకు లోపలికి లారీలు వెళ్ళి వచ్చే సమయంలో రేగే ధూళి నియంత్రణ నిత్యం వచ్చిపోయిన నౌకలు వివిధ అవసరాలకు నీళ్లు పెద్ద ఎత్తున అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాటర్ అవసరాలు తీర్చేలా జిల్లా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం నీటిపారుదల శాఖ ద్వారా గోదావరి నీటి వివిధ ప్రైవేట్ సంస్థలకు పైప్ లైన్ల ద్వారా కేటాయిస్తుంది. ఈ సంస్థలు నీటిని తీసుకుని వివిధ పరిశ్రమలకు విక్రయించుకుంటాయి. నీటి సరఫరా చేసినందుకు ఈ సంస్థల నుంచి నామమాత్రపు ఛార్జీలను ప్రభుత్వం వసూలు చేస్తుంది. ద్వారంపూడి తనయ అంజనీ పేరుతో గోదావరి నీటి ఎప్పటి నుంచినో తీసుకుంటున్నారు. అంజనీ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిత్యం 0.25 MGD నీటిని పైప్ లైన్ల ద్వారా తీసుకుంటున్నారు. ఈ నీటిని కాకినాడ పోర్టుకు సమీపంలో శ్రీ విద్యా కాలనీలో శుద్ధి చేస్తున్నారు. ఇందుకోసం నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ శుద్ధి చేసే నీటిని ద్వారంపూడి కాకినాడ సీపోర్టుకి అందులోకి వచ్చే నౌకలకు విక్రయిస్తున్నారు. ద్వారంపూడి కంపెనీ తరహాలోనే నీళ్ల వ్యాపారం చేస్తున్న తక్కిన కంపెనీలు దాదాపుగా బాకీలు చెల్లిస్తున్నాయి. నాగార్జున ఎరువుల కర్మాగారం ప్రభుత్వానికి 1.47 కోట్లు బాకీ ఉంది. నోటీసులు జారీ చేయడంతో బాకీలు చెల్లించడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. కానీ సదరు ద్వారంపూడి మాత్రం తాను ఎవరు ఏం చేయలేరని ధీమాతో వ్యవహరిస్తున్నారు. ఇటీవల అధికారులు నీటి ఛార్జీల ఎగవేత గురించి గుర్తించి తక్షణం బాకీలు చెల్లించాలి. గత నెల 27 నోటీసులు జారీ చేశారు. ద్వారంపూడికి 14 రోజులు గడువు ఇచ్చారు. ఈ గడువు ఇప్పటికే ముగిసిపోయింది. కానీ ద్వారంపూడి కంపెనీ నుంచి మాత్రం చలనం లేదు. ఇదిలా ఉంటే బాకీలు చెల్లించిన నేపథ్యంలో ఈ కంపెనీకి గోదావరి ముడి నీటిని సరఫరా నిలిపివేయాల్సి ఉన్న కనీసం ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వం నుంచి ద్వారంపూడి కంపెనీ నీటిని లీటర్కి 10 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తుంది.
అదే నీటిని శుద్ధి చేసి 30 రూపాయలు చొప్పున పోర్టు నౌకలు వివిధ పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. ఇలా సరఫరా చేసినందుకు ఎప్పటికప్పుడు ఆయా కంపెనీ నుంచి టెన్షన్గా తమకు రావాల్సిన డబ్బులు వసూలు చేస్తూ ద్వారంపూడి ఏటా కోట్లలో సంపాదిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి తీసుకున్న గోదావరి నీటికి మాత్రం అసలు ఛార్జీలే చెల్లించడం లేదు. 2014 ఏప్రిల్ 18 2025 మే 31 వరకు ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి కట్టకుండా నీళ్ళదందా కొనసాగిస్తున్నారు. ఏడాదికి 1.24 కోట్ల చొప్పున 11 ఏళ్ల పాటు ద్వారంపూడి కంపెనీ చెల్లించాల్సిన బాకీలు పెరిగిపోయాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.